ఈరోజు భారత జాతి ఆణిముత్యం, దళిత వర్గాల, వెనకబడిన వర్గాల ఆశాజ్యోతి ఈ దేశంలో సుమారు 50 సంవత్సరాల పాటు దేశానికి విశేషమైన సేవలు అందించి తన ప్రాణాలను సైతం దేశ సేవకే అంకితమిచ్చిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, అత్యున్నతమైనటువంటి దళిత వర్గంలో జన్మించి భారతదేశంలో అత్యున్నతమైన భారతదేశ ఉప ప్రధాని పదవిని అలంకరించిన ఏకైక వ్యక్తి, తొలి భారత దళిత ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క 117వ జయంతి వేడుకలు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, రాజమండ్రి రూరల్ మండలం రాజవోలు మాదిగపేటలో వెలిసినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహం వద్ద ఇక్కడ ఉన్న ఎంఆర్పిఎస్ నాయకులు, ఈ మాదిగ సంఘం కుల పెద్దలు, ఎంఆర్పిఎస్ యువకులు అందరూ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లిడ్ క్యాప్ డైరెక్టర్ తగరం సురేష్ బాబు గారిని, అదేవిధంగా మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉందుర్తి సుబ్బారావు అని నన్ను ఆహ్వానించినందుకు ముందుగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నాడు ఒకసారి ఆలోచన చేస్తే భారతదేశ చరిత్రని స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత కూడా ఒకసారి పరిశీలన చేస్తే ఈ దేశానికి ఎనలేని సేవలు అందించినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఆ నాయకుల్లో మొట్టమొదటి వరుసలో ఉండే 1-2 స్థానాలను సాధించే వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఆనాడు మహాత్మా గాంధీ గారు అహింసా మార్గంలో స్వాతంత్ర సమరాన్ని ప్రారంభించి అహింసా మార్గంలోనే ఈ దేశానికి స్వాతంత్రం సాధించాలని ఆయన చేస్తున్న ఉద్యమానికి ఊపినిచ్చిన వ్యక్తి, ఆ ఉద్యమంలో భాగస్వామైన వ్యక్తి, స్వాతంత్రం పూర్వ భారతదేశం చరిత్ర, స్వాతంత్ర అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగాన్ని ఏ విధంగా అమలుపరచాలనేది తోచా తప్పకుండా పాటించిన ఏకైక వ్యక్తి మన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క విగ్రహాలను ఎందుకు మనం ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం, ప్రతి మాదిగపేటలోని ఎందుకు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం, ఆయన విగ్రహం యొక్క ప్రాముఖ్యత ఏంటని ఆలోచన చేసినప్పుడు అసలు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహాన్ని అన్ని పేటల్లోనే ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈవేళ అన్ని పార్టీలు కూడా ఆయన యొక్క చిత్రపటాలకు నివాళులు అర్పించి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు పూలమాలలతో. ఆయన ఒక దళిత జాతిలో ఒక మాదిగ వర్గానికో మరో వర్గానికో బీసీ వర్గానికో చెందిన వ్యక్తే కాదు, ఆయన ఈ భారతదేశం మొత్తానికి ఒక ఆస్తి లాంటి వారు, వారసత్వ సంపద లాంటి వారు. అటువంటి వ్యక్తిని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎలా అయితే గౌరవించుకుంటున్నామో ఆ విధంగా సంపూర్ణంగా అన్ని వర్గాల వారు గౌరవించుకోగలిగిన అర్హత కలిగిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు అంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఎందుచేతనంటే ఆయన ఎక్కడో బీహార్ రాష్ట్రంలో షాబాద్ జిల్లాలో చాందు అనే గ్రామంలో దళిత వర్గంలో ఉన్నటువంటి ఒక వర్గంలో జన్మించి మరి దేశానికి అత్యున్నతమైన పదవులను అలంకరించిన వ్యక్తి. చిన్ననాటి నుండి ఉద్యమ స్ఫూర్తి, మరి అప్పుడు దళితులు కానీ, నిమ్న వర్గాలు కానీ, వెనకబడిన వర్గాలు కానీ అనుభవిస్తున్న బానిసత్వ సంఖ్యల్ని ఛేదించాలని చెప్పి చిన్ననాటి నుంచి కూడా ఉద్యమాలను నడిపిన వ్యక్తి. మరి ఆ రోజు జ్ఞానంతో భారతదేశానికి దిక్చూసి అయినటువంటి భారత రాజ్యాంగాన్ని రచించడంలో అంబేద్కర్ గారికి సహాయపడమే కాకుండా మరి అంబేద్కర్ గారు మంచి రాజ్యాంగాన్ని దేశానికి అందించి వారు ఈ తుదిశ్వాస విడిచి వెళ్ళిన అనంతరం నిజమైన అంబేద్కర్ గారికి ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, అదేవిధంగా ఒక సోదరుడిగా, ఒక వారసుడిగా ఆ రాజ్యాంగాన్ని తోచా తప్పకుండా అక్షరాలు అమలుపరిచిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. తాత్కాలిక గవర్నమెంట్లో స్వాతంత్రం సిద్ధించిన నాడు 1946లో ఏర్పడిన తాత్కాలిక మొట్టమొదటి నెహ్రూ గారి గవర్నమెంట్లోనే ఈ దేశానికి అతి చిన్న వయసులో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు మొదలు పెట్టడం జరిగింది. ఈ విషయం చరిత్ర పుటల్లో లిఖితమై ఉంది. ఆనాడు ఆయన్ని బేబీ మినిస్టర్ అనేవారు, అతి చిన్న వయసులో కేంద్ర మంత్రి కావడం వల్ల. అనంతరం ఆయన కార్మికులకి ఈరోజు ఇప్పుడే వెళ్ళిన
ఆనాడు ఆయన రూపొందించిన చట్టాలు. ఆనాడు కార్మిక మంత్రిగా ఉండి ప్రతి భారతదేశ పౌరుడికి కూడా పని కల్పించవలసిన బాధ్యత భారతదేశంపై ఉంది, ప్రభుత్వంపై ఉంది. ప్రతి ఒక్కరికి కనీస వేతనం అందించవలసిన అవసరత కూడా ఈ ప్రభుత్వంపై ఉందని చెప్పి తెలియజేసినటువంటి చట్టాలను రూపొందించి సంస్కరణ చేసిన సంస్కరణవాది మన బాబు జగజ్జీవన్ రామ్ గారు. మరి అక్కడితో ఆగకుండా ఆయన యొక్క పనితీరును చూసి తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ గవర్నమెంట్ కానీ, మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ కానీ, చివరికి రాజీవ్ గాంధీ గవర్నమెంట్ వరకు కూడా మరి అన్ని గవర్నమెంట్లో కూడా ఆయన శాంతి తపాలా శాఖ మంత్రిగా, ఆయన కేంద్ర సమాచార శాఖ మంత్రిగా, కేంద్ర రవాణా శాఖ మంత్రిగా, కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఈరోజు అనేక సంస్కరణలు ప్రతి ఊర్లో కూడా ఒక పోస్ట్ ఆఫీసు ఏర్పడింది అంటే ఆ రోజు ఆయన ఏర్పాటు చేసిన చరిత్ర. ఈవేళ ఇంతమంది పోస్టల్ సిబ్బంది లక్షలాది మంది జీవనోపాధి కలిగించారు అంటే కేవలం డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు ఆ రోజు తంతి తపాలా శాఖ మంత్రిగా సేవలు అందించినాడు. ప్రతి గ్రామంలో ఒక పోస్ట్ ఆఫీస్ ఉండాలని ఆయన రూపొందించడం జరిగింది. మరి అనంతరం వ్యవసాయ శాఖ మంత్రిగా ఆ రోజు కరువు తాండవిస్తున్న పరిస్థితుల్లో భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఆహారం అందజేయాలంటే అనేక సంస్కరణలకు రూపొందించి మరి నూతన ఆహార పద్ధతుల్ని, వ్యవసాయ పద్ధతుల్ని రూపొందించి మనకు ఆహార నిల్వలను పెంచి ఈవేళ FCI గొడవలు కానీ ఆ డిపార్ట్మెంట్ కానీ ఉందంటే దేశవ్యాప్తంగా అటువంటి ఏర్పాటు చేసిన వ్యక్తి మన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. అదేవిధంగా మరి ఈరోజు రైల్వే రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు రూపొందిస్తున్నారు, ఉద్యోగాలు ఏర్పాటు చేస్తున్నారంటే ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉండి మరి అనేక RRBల్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులను ఏర్పాటు చేసి సదరు బోర్డుల ద్వారా వాటిలో కూడా రిజర్వేషన్లను అమలుపరిచి అనేక మంది BC, SC, ST వర్గాల వారు కూడా రైల్వే శాఖలో ఉపాధి కల్పన కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. అంతేకాకుండా ఇంత ఉన్నతమైన సేవలు ఈ దేశానికి అందిస్తున్న బాబు జగజ్జీవన్ రామ్ గారి సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం అనేక మార్లు ఆయనకి మంచి మంచి పదవులు అప్పచెప్పడం, బాధ్యతలు అప్పగించడం జరుగుతూ ఉండేది. మరి ఈ దేశం పాకిస్తాన్, బంగ్లాదేశ్ యుద్ధం జరుగుతున్న సమయంలో మరి బంగ్లాదేశ్కి వెన్నుదన్నుగా ఉండి భారతదేశం యొక్క సత్తా ఏంటో చాటడానికి రక్షణ మంత్రిగా మన రక్షణ దళాలకి సరైన సూచన ఇచ్చి భారతదేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిన వ్యక్తి మన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. మరి ఆయన ఎమర్జెన్సీ కాలంలో ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆమె ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తున్నారనే ఉద్దేశంతో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు ఆ పార్టీలో ఉన్న వ్యక్తి మరి ఆమెను వ్యతిరేకించి మీ విధానాలు మార్చుకోకపోతే నేను మరో పార్టీ పెడతానని చెప్పి సొంతంగా ప్రజాస్వామ్య కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించిన వ్యక్తి కూడా మన బాబు జగజ్జీవన్ రామ్ గారు. మరి ఆ విధంగా తర్వాత వేరే పార్టీతో, జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ఈ దేశంలో ప్రధానమంత్రి క్యాండిడేట్గా దేశం అంతా కూడా సరిష్మా కలిగిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఆ రోజుల్లో జరిగిన రాజకీయాల్లో భాగంగా మన భారతదేశ ఉప ప్రధానిగా మరి సేవలు అందించడానికి ఆయన ఎదగడం జరిగింది. ఆ విధంగా బాబు జగజ్జీవన్ రామ్ గారు రాజకీయ చరిత్ర చూసుకుంటే ఈ భారతదేశ చరిత్ర పుటంలో మరి ఏ ఒక్కరికి కూడా అటువంటి చరిత్ర మనం చూడలేమని చెప్పి అటువంటి రాజకీయ దురంధరుడు, రాజనీతిజ్ఞుడిగా మన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు భారతదేశంలో పేరొందారని ఈ సందర్భంగా ఆయన సేవల్ని భావి తరాలు గుర్తు చేసుకుని మరి ఈరోజు మన పేటలో ఒక విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. ఆయన జయంతి సందర్భంగా పెద్దలు వచ్చి మన గ్రామ పేటలకు సంబంధించిన పెద్దలు, గ్రామంలో సంబంధించిన పెద్దలు, మన కులానికి సంబంధించిన పెద్దలు వచ్చి పుష్పమాలలతో నివాళులు అర్పిస్తున్నారంటే ఇదేదో మామూలు ఆనవాయితీగా జరిగే ఒక తంతులా కాకుండా మీరందరూ కూడా ఇది ఎందుకు జరుగుతుందనే దాని మీద నేను వివరణ ఇచ్చాను కనుక భావి భారత పౌరులంతా, విద్యార్థులంతా, మహిళలంతా, రాజకీయ నాయకులుగా ఉండబడే యువకులంతా, మనం పనిచేసే ఉద్యోగులంతా అందరూ ఆలోచించి మన విధుల్లో మనం ప్రావీణ్యత పొంది మన హక్కులు సాధించడం కోసం మనం ఖచ్చితంగా కృషి చేయాలని చెప్పి మన పనిలో మనం నైపుణ్యత సాధించుకోవాలంటే ఒక బాబు జగజ్జీవన్ రామ్ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. భవిష్యత్తులో ఒక రాజకీయ అరంగేట్రం చేసి మనం
కూడా సమాన హక్కులు కల్పించుకోవాలంటే బాబు జగజ్జీవన్ రామ్ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. మరి మంచిగా చదువుకుని ఈ భారత చట్టాలన్నింటినీ కూడా అవగాహన చేసుకోవాలంటే డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ విధంగా మనం ఒక స్ఫూర్తిని తీసుకుని మనం నిజమైన ఈ దేశ మాజీ ఉప ప్రధానమంత్రి అయినటువంటి మన అందరి యొక్క ఆత్మీయ బంధువైనటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారికి నిజమైన వారసులమైనటువంటి మనం ఆయన యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆయన ఆశయాలను జనంలోకి తీసుకెళ్ళి ఈ జాతి యొక్క ఔన్నత్యాన్ని మరొకసారి చాటడానికే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ దళిత జాతిలో ఉండబడే ముఖ్యంగా ఈ సమాజానికి సేవలు అందించే మాదిగ జాతి యొక్క ఔన్నత్యాన్ని చాటి మరొకసారి బాబు జగజ్జీవన్ రామ్ గారి సేవలు కూడా భావధారాలకి అందరూ తెలియజేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి సోదరుడికి ప్రతి అన్నకి నేను సూచన చేస్తూ ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి సోదరులకి అలాగే ఈ కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను నా యొక్క సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరింత మంచి పెద్ద విగ్రహాన్ని నడి రోడ్లో ఆ రోడ్లో ఏర్పాటు చేసుకోవాలని సూచన చేస్తూ మరి ఇక్కడ మరి ఏమైనా మనకి కమ్యూనిటీలు ఉంటే ఆవరణలో కూడా మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని మన విద్యార్థులకు కానీ మహిళల్లో కానీ మిగిలిన వారి వర్గాలందరిలో కూడా మంచి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు కూడా మనం ముందుకు తీసుకెళ్లవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను సూచన చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లిట్ క్యాప్ డైరెక్టర్ శ్రీ సగన సురేష్ బాబు గారిని శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.